హలో ఎవ్రీవన్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 1 ఇయర్ కోర్స్ కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఆఫర్ వస్తుంది. 2 ఇయర్స్ కోర్స్ కనుక తీసుకుంటే మీకు 4 మంత్స్ ఆఫర్ అయితే వస్తుందండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది. మరి బ్యాచ్ కోర్సెస్ అయితే ఉన్నాయండి. కాకతీయ పేరుతో తెలంగాణ కాంప్రహెన్సివ్ కోర్స్ బ్యాచ్, అంతేకాకుండా సాధన పేరుతో ప్రాక్టీస్ కోర్స్ త్రూ MCQs అండి 25, 26వ తారీఖుల్లో ఉంటాయి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లక్ష్యం మరియు శౌర్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అండ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు కానిస్టేబుల్ SIకి సంబంధించి మరి 27, 29వ తారీఖుల్లో ఉంటాయి. ఏపీపీఎస్సీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రాబోతుంది. మరి అక్టోబర్ 27 నుంచి మనకైతే బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. మరి 24వ తారీఖు గ్రూప్ 2 పైన టెస్ట్ అయితే ఉందండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎండోమెంట్ పేపర్ 2 పైన కూడా టెస్ట్ అయితే ఉంటుంది 30వ తారీఖున. సో మ్యారథాన్ క్లాసెస్ కూడా ఉంటాయండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. యూట్యూబ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ఫ్రీ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. మరి 1 ఇయర్ కోర్స్ వచ్చేసి 9,350 అండి. మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే వచ్చేస్తుంది. మన కోడ్ RKT10. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 26వ తారీఖు 10వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూసేద్దాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, రైటింగ్ ఫర్ మై లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేసిన ప్రఖ్యాత రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రస్కిన్ బాండ్. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇక నుంచి మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్. దానికి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చేసి ఒక చిన్న లైక్ చేయాలి వీడియోకి. ఓకేనా? మరి ఈరోజు మన క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశ పానీయము ఏంటి? భారతదేశ అధికారిక పానీయము. భారతదేశ అధికార జెండా ఉంది, అధికార చిహ్నం ఉంది, అధికార జంతువు ఉంది, అధికార జలచరం ఉంది, అధికార పక్షి కూడా ఉంది, అన్నీ ఉన్నాయండి. మరి అధికార పానీయము ఏంటి? కామెంట్ రూపంలో అందరూ తెలియచేయండి. ఒక లైక్ చేసి కామెంట్ చేయాలి. ఓకేనా? రైట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూద్దాం. సో మరి ఇక్కడ రైటింగ్ ఫర్ మై లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేసిన వారు రస్కిన్ బాండ్. రైటింగ్ ఫర్ మై లైఫ్ రచయిత రస్కిన్ బాండ్ సంకలనము విడుదల చేయబడింది. మరి ఇందులో రస్కిన్ బాండ్కి సంబంధించిన అత్యంత పారదర్శకమైన కథలు, వ్యాసాలు, కవితలు మరియు జ్ఞాపకాలు ఉన్నాయి. ది బెస్ట్ ఆఫ్ రస్కిన్ బాండ్ పేరుతో బాండ్ యొక్క మొదటి సంకలనం వచ్చింది. 25 సంవత్సరాల తర్వాత ఈ సంకలనం విడుదల చేయబడింది. ఈ సంకలనం కోసము ఎంపికలను బాండ్ మరియు అతని ఎడిటర్ ప్రేమాంక గోస్వామి కలిసి దీన్నైతే చేయడం జరిగింది. రస్కిన్ బాండ్ బ్రిటిష్ సంతతికి చెందిన భారతీయ రచయిత. అతని మొదటి నవల ది రూమ్ ఆన్ ది రూఫ్ అంటూ మనకు ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వన్, 67వ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ప్రముఖ హీరో ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి, రజనీకాంత్ గారు. వివరాలు చూద్దాం. నటుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్గా ఆయన చేసిన కృషికి 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలలో నటుడు రజనీకాంత్ ప్రతిష్టాత్మక 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. మరి భారతీయ సినిమాకు ఆయన చేసిన అద్భుతమైన సేవలకు గాను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డునైతే అందుకున్నారు. 1969లో స్థాపించబడిన ఈ అవార్డు భారతీయ సినిమాలలో ఒక కళాకారుడికి అత్యుత్తమ గౌరవము. 5 సభ్యులతో కూడిన జ్యూరీ అవార్డు దీన్నైతే నిర్ణయించిందండి. ఆశా భోన్స్లే, దర్శకుడు సుభాష్ ఘాయ్, మోహన్ లాల్, శంకర్ మహదేవన్ మరియు నటుడు బిశ్వజిత్ చటర్జీ ఉన్నారు ఈ యొక్క గ్రూప్లో. మరి 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గత సంవత్సరం ప్రకటించాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అలాగే 2019కి సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా వాయిదా పడ్డట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్, 2022 సౌత్ ఏషియన్ ఫెడరేషన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ 56వ జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, నాగాల్యాండ్. వివరాలు చూద్దాం.
2022 సౌత్ ఏషియన్ ఫెడరేషన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లు జనవరి 15, 2022న నాగాలాండ్లోని కోహిమాలో జరగవలసి ఉంది. ఇది కాకుండా 56వ జాతీయ కంట్రీ క్రాస్ ఛాంపియన్షిప్ కూడా సౌత్ ఏషియన్ ఫెడరేషన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్తో కలిసి ఉంటాయన్నట్లుగా తెలుస్తుంది. నాగాలాండ్ ఆతిథ్యం ఇస్తున్న తొలి జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ ఇది. మరి 8 దక్షిణాసియా దేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారులు రోజంతా జరిగే అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో పాల్గొంటారు. ఛాంపియన్షిప్లో వివిధ రకాల భూభాగాలైనటువంటి వివిధ రకాల ఈవెంట్లు పరుగు పందెము, జాగ్, డౌన్ హిల్ మరియు ట్రెక్కింగ్ వంటి అంశాలైతే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పోలియో నిర్మూలన పైన అవగాహన కల్పించడం కొరకు మరియు వ్యాక్సినేషన్ కొరకు ఏ రోజున ప్రపంచ పోలియో వ్యాక్సినేషన్ లేదా పోలియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు వరల్డ్ వైడ్గా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అక్టోబర్ 24వ తారీఖున. పోలియో వ్యాక్సినేషన్ మరియు పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరము అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటారు. పోలియో మైలిటీస్కు వ్యతిరేకంగా టీకాను అభివృద్ధి చేయడానికి మొదటి బృందానికి నాయకత్వం వహించిన జోనస్ సాల్క్ జన్మదిన జ్ఞాపకార్థము రోటరీ ఇంటర్నేషనల్ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. 2021 ప్రపంచ పోలియో దినోత్సవం యొక్క థీమ్ ఒక వాగ్దానంపై పంపిణీ చేయడము. నెక్స్ట్ వన్, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ICRA యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, రామ్నాథ్ కృష్ణన్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. అక్టోబర్ 23, 2021న వ్యక్తిగత కారణాలతో తక్షణమే రాజీనామా చేసిన ఎన్ శివరామన్ స్థానంలో ఆయన నియమితులవడాన్ని చూడవచ్చు. గూర్గావ్ ఆధారిత ఇక్రా అనేది గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కార్పొరేషన్ యాజమాన్యంలోని యూనిట్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వము ఒక కమిటీ ఏర్పాటు చేయనున్న నూతన విధానము పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జాతీయ ఉపాధి విధానము. ఓకేనా, నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. వివరాలు చూద్దాం. భారతదేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి రోడ్ మ్యాప్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న జాతీయ ఉపాధి విధానము NEP నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ కోసము ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తుంది. ముఖ్యాంశాలు, మరి ఈ కమిటీ కార్మిక మంత్రిత్వ శాఖ మరియు ఇతర మంత్రిత్వ శాఖల ప్రతినిధులైతే ఇందులో ఉంటారు. ఇందులో పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారు. ఇది ఒక ఉన్నత పవర్ కమిటీ. దాని అభిప్రాయాలు మరియు సిఫారసులు తీసుకొనబడతాయి. జాతీయ ఉపాధి విధానం అంటే ఏంటో చూద్దాం. NEP ఉపాధి ఇంటెన్సివ్ రంగాల వైపు పెట్టుబడులను లాగడం ద్వారా, కొత్త పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా మరియు విధానపరమైన జోక్యాల ద్వారా ఉద్యోగ కల్పన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రంగాల వారి వ్యూహాన్ని రూపొందించడానికి ఇదైతే ప్రయత్నిస్తుంది అంటూ మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇటీవల రానున్న దశాబ్ది కాలంలో నిర్మాణ రంగంలో అభివృద్ధి కొరకు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ప్రారంభించినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సౌదీ అరేబియా అక్టోబర్ 25, 2021న నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ప్రారంభించి రాబోయే దశాబ్దంలో 200 బిలియన్ రియాల్స్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టనుంది. ముఖ్యాంశాలు, మరి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నీరు, రవాణా, ఇంధనము, విద్య, ఆరోగ్యము, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కమ్యూనికేషన్లో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ ప్రైవేటీకరించబడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టులకు పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తుంది. ఇది వినూత్నమైనటువంటి ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తుంది. ఇది పెట్టుబడి అవకాశాల ఆకర్షణకు కూడా రూపొందించబడినదిగా దోహదం చేస్తుంది. మరి ఇది స్థూల దేశీయోత్పత్తి అభివృద్ధికి దోహదపడుతుంది మరియు ఆరోగ్య ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టించడంలో సహాయపడుతుంది అంటూ మనకైతే తెలియజేశారు. సో ఇక్కడ ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క అరబ్ కంట్రీ ఏదైతే దుబాయ్ ఉందో, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ నిల్వలు అనేవి మరికొద్ది సంవత్సరాల్లోనే అంతరించిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మ్యాక్సిమం, సో ఒకప్పుడు 1950ల కాలంలో
అక్కడ ఏమీ కూడా లేదండి, ఊరికే ఎడారి ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఆయిల్ రావడంతో వారు ఏం ఆలోచించారంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయిల్ అనేది అయిపోతుంది. ఈ ఆయిల్ అనేది అయిపోయే లోపు మనము మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఫ్యూచర్లో అక్కడ ఆయిల్ అయిపోయినా కూడా పర్యాటక రంగం పైనే కంప్లీట్గా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ రన్ అవుతుందండి. అంటే అంత బాగా డెవలప్ చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. బుర్జ్ ఖలీఫా కావచ్చు, ఓకేనా, పామ్ ట్రీ కావచ్చు, చాలా ఉన్నాయండి అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ ఏంటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్లోనే ప్రారంభించాలని చూస్తున్నటువంటి దేశాలు ఏవి? సో COP26 సదస్సులో భాగంగా అయితే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ డి 5. ఇండియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్. భారతదేశము, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ కింగ్డమ్ చిన్న ద్వీపాలు మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల సహకారంతో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సందర్భంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ని ప్రారంభించాలని యోచించారు. IRIS ప్లాట్ఫాము విపత్తులను తట్టుకునే మరియు ద్వీప దేశాలలో ఆర్థిక నష్టాలను తగ్గించగల మౌలిక సదుపాయాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. IRIS చొరవ ఆస్ట్రేలియా, భారతదేశము మరియు UK నుండి $10 మిలియన్ ప్రారంభ నిధులతో ప్రారంభించబడుతుంది. 2021 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ జరగబోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, డాక్టర్ రాజీవ్ నిగమ్ 2022 జోసెఫ్ ఏ కుష్మన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫోరామినిఫెరల్ రీసెర్చ్ అవార్డుకి ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాహుల్ నిగమ్. వివరాలు చూద్దాము. CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవ్ నిగమ్, రాజీవ్ అని ఇచ్చాము ఇక్కడ, సో సారీ, రాజీవ్, ఇది రాహుల్ అని పడింది, నేను ఎడిట్ చేస్తాను. ఓకే, రాజీవ్ అది. ఓకే, రైట్. సో రాజీవ్ నిగమ్ 2022 జోసెఫ్ ఏ కుష్మన్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫోరామినిఫెరల్ రీసెర్చ్కి ఎంపికయ్యారు. మరి డాక్టర్ నిగమ్ ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపికైన మొదటి భారతీయ పౌరుడు. మరి ఫోరామినిఫెరా పరిశోధన రంగానికి ఆయన చేసిన అత్యుత్తమ జీవితకాల సహకారానికి అతను ఎంపిక చేయబడ్డారు. అక్టోబర్ 9, 12, 2022 నుంచి USAలోని కొలరాడోలోని డెన్వర్లో జరిగే 2022 జులాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా సమావేశంలో డాక్టర్ నిగమ్ కుష్మన్ రిసెప్షన్లో అవార్డునైతే అందుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్లో నూతనంగా చేరనున్న కొత్త జట్లు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఇవ్వండి, A మరియు B, అహ్మదాబాద్ మరియు లక్నో. వివరాలు చూద్దాం. 2022 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అహ్మదాబాద్ మరియు లక్నో 2 కొత్త జట్లు ఆడనున్నాయి. అందువల్ల పోటీలో ఉన్న మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. RP సంజీవ్ గోయంకా గ్రూప్ లక్నో జట్టుని ఇంట్రడ్యూస్ చేయగా CVC క్యాపిటల్స్ పార్ట్నర్స్ అహ్మదాబాద్ జట్టుకు యజమానిగా అయితే ఉండబోతున్నారు. మరి RPSG గ్రూప్ లక్నో కోసము 7,090 కోట్లు, CVC క్యాపిటల్ అహ్మదాబాద్ కోసము 5,625 కోట్లు బిడ్ దక్కించుకున్నాయి. మరి IPL మొదటి సీజన్ 2008లో ఆడబడింది. IPL టోర్నమెంట్ 14 సీజన్లు అయితే జరిగాయి. 15వ సీజన్లో IPL మొత్తము 10 జట్లతో ఆడబోతున్నట్లుగా మనమైతే అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఫీఫా ఫుట్బాల్ అంతర్జాతీయ ర్యాంకింగ్స్ 2021 ఎడిషన్లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్స్ అండి, 106. ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ర్యాంకింగ్స్ 2021లో భారతదేశము 106వ ర్యాంకును పొందింది. టీమిండియా స్థానం ఒక స్థానానికి పెరిగింది. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని టీమిండియా SAFF సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ 2021లో విజయం సాధించిన తర్వాత అది 106వ స్థానానికి చేరుకుంది. శిఖరాగ్ర పోర్లో నేపాల్ను ఓడించింది. ఫీఫా ర్యాంకింగ్స్లో బెల్జియం 1వ స్థానంలో ఉంది, బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది, ఫ్రాన్స్ 3వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, ఇటీవల అమెరికా వైట్ హౌస్ అత్యున్నత పదవి వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీగా అధ్యక్షుడు జో బైడెన్ ఎవరికి బాధ్యతలు అప్పగించారు? ఆప్షన్స్ అండి, నీరా టండన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత సంతతి అమెరికన్ నీరా టండన్
51 ఏళ్ళు ఉంటాయండి వీరికి. మరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అయితే వీరికి అప్పగించారు. ఇప్పటికే సీనియర్ అడ్వైజర్ హోదాలో ఉన్న ఆమెను వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించినట్లుగా వైట్ హౌస్ వర్గాలను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. అధ్యక్ష భవనము స్టాఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగము ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను నీరా టండన్ పర్యవేక్షించవలసి ఉంటుంది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లేన్కు ఆమె తన విభాగం తరపున నివేదికలను అందజేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. జాతీయ విద్యా విధానము 2020 NEP 2020 ప్రకారము ఫౌండేషన్ అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంలో సార్వత్రిక నైపుణ్యాన్ని సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన మిషన్ పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నిపుణ్ అండి. దాని పేరేంటి, నిపుణ్. వివరాలు చూద్దాము. అక్టోబర్ 25, 2021 నిపుణ్ భారత్ మిషన్ను అమలు చేయడానికి నేషనల్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయబడింది. నిపుణ్ భారత్ మిషన్. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరాలజీ. ఈ మిషన్ జూలై 2021లో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగము ప్రారంభించబడింది. మరి జాతీయ విద్యా మిషన్ 2020 ప్రకారము పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంలో సార్వత్రిక నైపుణ్యాన్ని సాధించే లక్ష్యంతో మిషన్ ప్రారంభించబడింది. మరి NEP 2020 అంటే నూతన విద్యా విధానం 2020 ప్రకారము 2026-27 నాటికి 3వ తరగతి ముగిసే నాటికి ప్రతి బిడ్డకు పునాది అక్షరాస్యత అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రంలో సార్వత్రిక నైపుణ్యాన్ని అందించాలని భావిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏంటి, వారణాసి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గము ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి అక్టోబర్ 25, 2021 ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ని ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అతిపెద్ద పాన్ ఇండియా పథకాలలో ఒకటి. మరియు ఇది నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్కి అదనంగా ఉంది. పథకం గురించి. పథకం యొక్క మొత్తం వ్యాయామం ఎంత అండి, 5,000 కోట్లు. ఉద్దేశము పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో క్లిష్టమైన సంరక్షణ సౌకర్యాలు మరియు ప్రాథమిక సంరక్షణపై దృష్టి సారించి ప్రజారోగ్య మౌలిక సదుపాయాలలో అంతరాలనైతే పరిష్కరించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. దేశంలో తొలి సమీకృత రక్షణ వ్యవస్థల కోసము కేంద్రం ఏర్పాటుకు అంటే సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం అండి ఇది. మరి దీని ఏర్పాటుకు వెమ్ అంటారు దీన్ని, ఈ టెక్నాలజీస్ కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు మరి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏంటి, తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయ్ వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే తొలి సమీకృత రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు EVM టెక్నాలజీస్ కంపెనీ ముందుకొచ్చింది. మరి ఇందుకు సంబంధించి కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఎప్పుడండి అక్టోబర్ 24 ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఒప్పందము కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తెలంగాణ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, నెక్స్ట్ వెమ్ టెక్నాలజీస్ అధ్యక్షుడు వెంకటరాజు, DRDO చైర్మన్ సతీష్ రెడ్డి గారు, DRDO మాజీ చైర్మన్ డాక్టర్ VK సరస్వత్తో పాటు తెలంగాణ రాష్ట్ర IT పరిశ్రమలు మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు పాల్గొన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసము వెమ్ టెక్నాలజీస్ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని IT మంత్రి తెలిపారు. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవంలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును ఏ చిత్రానికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జెర్సీ. ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవము 2021 అక్టోబర్ 25న న్యూఢిల్లీలో జరిగింది. మరి సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్నలను పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. భారత రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. మణికర్ణిక చిత్రానికి గాను కంగనా రనౌత్కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అయితే దక్కించుకున్నారు. మరి తెలుగు సినిమాకు 4 పురస్కారాలను చూద్దాం. 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణలోనికి తీసుకుని 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపిక చేశారు.
2021 మార్చి 22న ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా మహర్షి ఎంపిక కాగా ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ గెలిచింది. రాజసుందరం మహర్షి ఉత్తమ కొరియోగ్రాఫర్గా, నవీన్ నూలి జెర్సీ ఉత్తమ ఎడిటర్గా అవార్డులను అందుకున్నారు. మరి ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్, చిత్రము అసురన్, హిందీ నటుడు మనోజ్ బాజ్పాయ్ భోస్లేగాను సంయుక్తంగా అందచేయడం అయితే జరిగింది. అడిషనల్ క్వశ్చన్స్. ప్రతి రుణగ్రహీతకు ఏప్రిల్ 1, 2021 నుండి ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ని ఫైనాన్సింగ్ సబ్స్క్రిప్షన్ కోసము ఆర్బీఐ సెట్ చేసిన సీలింగ్ పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి 1 కోటి. వీటిలో ఏ రోజును ప్రపంచ పోలియో దినోత్సవంగా పాటిస్తారంటే ఆప్షన్ ఏ అక్టోబర్ 24. FATF ద్వారా ఆదేశించిన మొత్తము డాష్ కార్యాచరణ ప్రణాళిక అంశాలలో మిగిలిన 4 FATF ఆదేశాలను నెరవేర్చడంలో విఫలమైనందుకు FATF పాకిస్తాన్ని గ్రే జాబితాలో నిలుపుతుంది. ఏది ఆన్సర్? ఆప్షన్ బి అండి 34 అండి. ఓకేనా, 34 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలిన 4 అంశాలను అయితే వదిలేయడం అయితే జరిగిందండి. మరి ఈ జాబితాలో 34వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్ శివరామన్ స్థానంలో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరిని నియమించింది అంటే, సో రిపీటెడ్ క్వశ్చన్ కదా, ఆప్షన్ డి రామ్నాథ్ కృష్ణన్. నవంబర్ 2021లో గోవాలో జరిగిన 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదానం చేయబడే సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ సినిమా ఎక్సలెన్స్కి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఎవరు? సో ఇన్స్వాన్ స్టాబో మరియు మార్టిన్ స్కోర్సెస్. ఓకే, నెక్స్ట్ వన్. డిఆర్డిఓ ఇటీవల పరీక్షించిన హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ పేరేంటి? ఆప్షన్ బి అండి అభ్యాస. సంవత్సరంలో ఏ రోజున ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా పాటిస్తారంటే ఆప్షన్ ఏ అక్టోబర్ 24. ఎన్బిఎఫ్సిల స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ క్రింద ఆర్బీఐ ఎన్బిఎఫ్సిలను ఎన్ని వర్గాలుగా విభజించింది అంటే ఆప్షన్ సి 4. వీటిలో ఏ రాష్ట్రానికి మొదటి అధ్యక్షురాలిగా సాండ్రా మాసన్ నియమితులయ్యారు? ఆప్షన్ సి అండి బార్బడోస్. రాష్ట్రం కాదండి, దేశము. ఓకే, నెక్స్ట్. అంతర్జాతీయ దౌత్యవేత్తల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి అక్టోబర్ 24. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కృష్ణ కన్వయ్య ఏ రంగానికి చెందినవారు? ఆప్షన్ 1 అండి చిత్రకళారంగము. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ, శాంతినికేతన్ విద్యా సంస్థ, ఏ ఫ్యాషన్ ఆఫ్ డ్యాన్స్ గ్రంథము, దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ. మృణాలిని సారాభాయ్, యామిని కృష్ణమూర్తి, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ రవిశంకర్. సరైన సమాధానం ఆప్షన్ డి అండి DCBA. చూద్దాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరండి? రవిశంకర్ గారు. నెక్స్ట్ శాంతినికేతన్ సంస్థ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఏ ఫ్యాషన్ ఆఫ్ డ్యాన్స్ గ్రంథము యామిని కృష్ణమూర్తి గారు. దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ మృణాలిని సారాభాయ్ గారు. ఓకే, నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లోని ఏటూరులో బయలుపడిన బౌద్ధ విగ్రహము ఏ పేరుతో వ్యవహరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి అమితాబ్. నెక్స్ట్ వన్. వైష్ణవ మతంలో పంచరాత్ర క్రతువును ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 3 అండి కౌటిన్యుడు. నెక్స్ట్ వన్. తెలుగు వారి తొలి గణపతి శిల్పాన్ని ఎక్కడ పూజించారు? ఆన్సర్ ఆప్షన్ 1 చేజర్లా. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో గుజ్జర్ల ఆందోళన జరుగుతున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి రాజస్థాన్. మొఘలుల కాలంలో గ్రంథాలయ రక్షణాధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి ధరోగా. నెక్స్ట్ వన్. సిక్కుల ప్రార్థనాలయము నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి గురు అర్జున్ సింగ్. నెక్స్ట్ వన్. జతపరచండి పదజాలము అర్థము. ఉలేమాలు, కోహినూరు, కల్సా, జకత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. చూద్దాం 1 by 1. ముందుగా ఉలేమాలు అంటే ఏంటంటే ఇస్లాం మతాధికారులు. కోహినూరు అంటే ఏంటి అంటే బి కదా కోహినూరు అంటే కాంతి పర్వతము. కల్సా అంటే పవిత్ర సైన్యము. జకత్ అంటే పవిత్ర దానము. నెక్స్ట్ వన్. 1860 క్రింది వాటిని జతపరచండి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. 1861, 1858, 1774, 1853. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి DABC. డి. 1861 హైకోర్టు చట్టం ఏర్పాటు. 1858 ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు, విక్టోరియా రాణి ప్రకటన. నెక్స్ట్ 1774
కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు, 1853 సివిల్ సర్వీసులకు పరీక్షా విధానము ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, సో నేను అడిగినటువంటి కామెంట్ని టైప్ చేసి కామెంట్ రూపంలో తెలియజేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.